ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఒప్పో వాళ్ళది K14X 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచి అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఒప్పో వాళ్ళది ఒప్పో K13X 5G స్మార్ట్ ఫోన్ అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటి బ్యాటరీ అండ్ సెకండ్ ఛార్జర్. సో ఛార్జర్ అయితే మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకో 45 అవర్స్ ఛార్జ్ అయితే మెయింటైన్ చేసి కింద 6.5 mAh బ్యాటరీ. ఇవి రెండు మెయిన్ అనిపిస్తుంది. నార్మల్గా 120 రిఫ్రెష్ రేట్ 50 మ్యాక్స్ రియర్ కెమెరా కామన్ అయిపోయింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తారు అండ్ ప్యాటర్న్ బాగుంది, అదొకటి నచ్చింది. మెయిన్ హైలైట్ కూడా అదే ఉంది. 6.5 mAh బ్యాటరీ, మేడ్ 63 ప్రాసెసర్, 48 months దాకా ప్రొడక్షన్తో పాటు వస్తుంది, 120 రిఫ్రెష్తో పాటు కూడా వస్తుంది. అయితే బాగుంది. ఇవే ఈ స్మార్ట్ ఫోన్కి మెయిన్ అనుకోవచ్చు భయ్. డిస్ప్లే, బ్యాటరీ ఇవే మెయిన్ అనుకోవచ్చు. సరే ప్రైస్ ఎంత ఉందని అంటే ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే ఇది 15,000 ఉంది బేస్ వేరియంట్. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్, తర్వాత 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 17,000 ఉంది. అంటే 2,000 ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇంక్రీజింగ్ యాక్సెప్టబులే. కానీ ఇక కలర్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే ప్రిజం వైలెట్ కలర్ నాకు ఎక్కువ నచ్చింది. ఐసీ బ్లూ కలర్ కంటే కూడా వైలెట్ కలర్ నాకు ఎక్కువ నచ్చింది. ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చానంటే స్మార్ట్ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉంది. నేను రికార్డింగ్ చేసాక సేల్ కూడా స్టార్ట్ అయిపోయి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ బేస్ వేరియంట్ మీకు ఆఫర్స్ ఉన్నవి, కూపన్స్ అప్లై ఉన్నాయి. కూపన్స్ కానీ ఎక్స్చేంజ్ ఆఫర్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ అంటారు కదా. సో అవి కూడా అప్లై చేసుకోవచ్చు. యూపీఐకి సంబంధించి క్యాష్ బ్యాక్ ఆఫర్స్, యూపీఐ తక్కువ వస్తుంది అనుకోండి, అయితే కార్డ్ ఆఫర్స్ మీకు ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఆల్సో 24 months ఈఎంఐ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో నేనేం చెప్తున్నా, ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా వద్దా అంటే మాత్రము ఒకసారి ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఆఫ్లైన్లో దొరకకపోతే ఇట్లా ఆన్లైన్లో తీసుకోండి. ఎప్పుడు తీసుకోండి అంటే మాత్రమే 15,000కి అయితే తీసుకోకండి, కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది. బ్యాటరీ అవన్నీ చూసుకుంటే యాక్సెప్టబుల్. కానీ ప్రాసెసర్ అవుతుందో మనకి ఇక్కడ స్టార్టింగ్లో నేను హైలైట్గా చూపించినట్టు ఇది MediaTek 6300 ప్రాసెసర్ పడుతుంది. 6300 ప్రాసెసర్ మనకి 10,000 నుంచి 15,000 13,000 మధ్యలో వస్తుంది కాబట్టి యాక్సెప్టబులే, పర్లేదు పెట్టచ్చు. 14,000 అయితే ఇట్లా తీసుకోమంటాను. కానీ పెద్ద బ్యాటరీ వస్తుంది, పెద్ద ఛార్జర్ వస్తుంది, డీసెంట్ స్పెసిఫికేషన్స్తో పాటు ఉంటున్నాయి కాబట్టి 13,500 లేకపోతే 13,700 ఇట్లా ఆఫర్ ఉంది కదా. ఇక్కడ ఈ ఆఫర్కి వస్తే ఇట్లా తీసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. అండ్ డ్రాబ్యాక్స్ గురించి చూసుకుంటే మాత్రమే డ్రాబ్యాక్స్ పెద్ద గేమ్లో డీసెల్స్ తక్కువ స్పెసిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ నేను స్పెసిఫికేషన్స్ కూడా చెక్ చేశాను. సో స్పెసిఫికేషన్స్ కాదు నాకు పెద్ద గేమ్ అనిపించలేదు. LPDDR4 ఎక్స్ట్రా UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. డిస్ప్లే LCD డిస్ప్లే వస్తుంది, AMOLED అయితే రావట్లేదు, పర్లేదు యాక్సెప్టబులే. సెల్ఫీ ఒక డిసప్పాయింట్మెంట్ అనిపించింది. నార్మల్ 8 ఇచ్చేది 5 ఇచ్చేది, సో యాక్సెప్టబులే. అండ్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రమే ఇక్కడ 4GB ర్యామ్ వేరియంట్కి మీకు 60 FPS రికార్డింగ్ అయితే రాదు. 6GB ర్యామ్ హైయర్ ర్యామ్ వేరియంట్కి మీకు 60 FPS రికార్డింగ్ వస్తుంది. సో ఈ సిచ్యువేషన్స్లో ర్యామ్ FPS పెద్దగా ఫరకేం పడదు. సో అవి రెండు మైనస్ పెడితే మిగతా అంతా బాగానే ఉంది. నేను ఒప్పోలో ఏది తీసుకోమని అయితే అంటాను, వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. లేదన్నా ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే ఫోన్ చూసుకోవాలంటే సామ్సంగ్ నుంచి ఉందన్నమాట. సో సామ్సంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది బేస్ వేరియంట్ అయితే కాదు, ఇక్కడ బేస్ వేరియంట్ చూసుకుంటే మీకు ఇంకా తక్కువగా వస్తుంది, 14,000కి వస్తుంది అనమాట. AMOLED డిస్ప్లే వస్తుంది. సో అక్కడికి బెటర్ ఆప్షన్ ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ OS అప్గ్రేడ్స్ కూడా ఎక్కువ ఇస్తారు అనమాట. సో ఇది ఒక కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ ఐక్యూ నుంచి. సో ఐక్యూ Z10 X Z10 5G Z10X 5G ఇది వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటే కొంచెం ఎంబ్రిడిగా సానిటైజర్స్తో పాటు కూడా వస్తుంది. మంచి ఈ ప్రాసెసర్ వస్తుంది. 6300 కంటే 7300 కొంచెం బెటర్ ప్రాసెసర్ అన్నమాట. ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ కూడా సేమ్ అదే 6.5 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సేమ్ ప్రైస్తో పాటు కూడా వస్తుంది అనమాట. గేమింగ్ సెంటర్కి కావచ్చు. నెక్స్ట్ ఇంకా చూసిన మోటరోలా చూడడం. మోటరోలా వాళ్ళది మోటరోలా G82 5G స్మార్ట్ ఫోన్ 15,000కి వస్తుంది. ఇక్కడ మెయిన్ హైలైట్ల స్మార్ట్ ఫోన్కి ఏంటంటే మాత్రం మంచి కెమెరాతో పాటు వస్తుంది. సెల్ఫీ కెమెరా బాగా అనిపించింది. బ్యాటరీ తక్కువ ఉంది బై అండ్ ప్యూర్లీ డిస్ప్లేతో పాటు కూడా వస్తే మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఈ లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే డీసెంట్గా గట్టి కాంపిటీషన్ అయితే లేవు, కానీ డీసెంట్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. సో తీసుకోవాలా వద్దా అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 14,000 కానీ 14,000 లోపల వస్తే మాత్రం బాగుంటుంది. లేదన్నా నాకు నచ్చిందంటే మాత్రం తీసుకోవచ్చు. 15,000 కైనా సరే ప్రాబ్లం ఏం లేదు. మీరు కూపన్స్ అప్లై చేసినాక 15,000 లోపల వచ్చినా సరే తీసుకోమని ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఫీచర్స్ వైజ్, స్పెసిఫికేషన్స్ వైజ్ అంతా బాగానే ఉంది. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాను. ఈవెన్ వేరే బ్రాండ్స్లో ఉన్నాయి, కానీ దీంట్లో కొంచెం ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ జర బాగా అనిపించింది. ప్రైస్ డీసెంట్ ఉంది, మంచి ప్రైస్తో పాటు కూడా వస్తుంది. ఇంతమందికి ఛాన్సెస్ చెప్పినట్టు ఈ స్మార్ట్ ఫోన్లో ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రం నాకైతే మెయిన్ పెద్దగా కనిపించి రికార్డింగ్ చేసేటప్పుడు 60 FPS వస్తలేదు. అదొకటి తప్పించి మీదే నాకైతే యాక్సెప్టబుల్ అనమాట. ఏమైనా వేరే స్మార్ట్ ఫోన్తో ఏమైనా కంపారిజన్ చేయాలంటే ఇట్లా కింద కామెంట్ కంపారిజన్ వీడియో అయితే తీసుకొస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతమే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.